హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనీస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ అన్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ అండి. మా నాన్నమ్మ, మా పిల్లలు, మా పిన్ని, అలాగే మా నాన్న, మా పిన్ని, మేమందరం అయితే ఊరికి వెళ్తున్నామండి. మా పిన్ని వల్ల అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. మా నాన్న అంటే మా నాన్న వాళ్ళు వచ్చేసి ముగ్గురు అన్నదమ్ముళ్ళండి. మా నాన్న పెద్దవాళ్ళు, తర్వాత ఈ నాన్న, అదేంటి బాబాయ్ అనుకుండా నాన్న అంటున్నాను అనుకుంటున్నారా? నాన్న అనేసే నేను చిన్నప్పటి నుంచి పిలుస్తూనే ఉన్నాను. నాన్న అనేసే మాకు మా నాన్నమ్మ వాళ్ళు అలవాటు చేశారండి. మా మా నాన్ననైతే అప్ప అంటాను. అప్ప అనడం అంటే అది ఒక పెద్ద, ఇప్పుడు కూడా నాకు ఎమోషన్ అయిపోతాను. ఇంకా మా బాబాయ్ వాళ్ళనైతే నాన్న అని పిలుస్తాను. ఇక్కడ మా నాన్న తర్వాత ఈ నాన్న, ఇంకొక నాన్న అంటారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారండి. ఈసారి ఎప్పుడైనా బ్లాగ్స్లో చూపిస్తాను మీకు. ఇక్కడైతే మేము మా పిన్ని వాళ్ళ ఊరిలో జాతర జరుగుతుందండి. చౌడేశ్వరి అమ్మవారికి జ్యోతులు ఎత్తుకుంటారు. అక్కడికైతే వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత అయితే నేను వెళ్తున్నానండి. ఇక్కడ ఊర్లోకి అయితే వచ్చేసాము. ఆటోలు ఉన్నాయి. నేనైతే ఎప్పుడు చిన్నప్పుడు ఇటు మా నాన్న జతలో వచ్చేటప్పుడు నడుచుకుంటూనే వెళ్ళేదాన్ని. అందుకు ఒకసారి నడుచుకుంటూ వెళ్దామంటే మా పిన్ని ఇది సరే అనింది. నడుచుకుంటూ వెళ్తున్నాము. మరిషి అయితే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకో తాత అమ్మ ఛానల్ని అని మా నాన్న వాళ్ళకి చెప్తున్నారు. వాడు ఇక్కడ మా హనీ పాప అయితే బ్యాగ్ వదలకోకుండా తీసుకెళ్ళిపోతుందండి. చాలా అల్లరి పిల్లలు ముగ్గురు చేరారంటే. మా హనీ పాప వచ్చేసి ఎవరంటే మా మేనత్త కొడుకు కూతురు. హాలిడేస్ అండి ఇప్పుడు వాళ్ళకి. బెంగళూరులో హాలిడేస్ వదిలారు, అందుకనేసే వచ్చింది ఇక్కడికి. మా నానమ్మ దగ్గర ఉంటుంది. ఇక్కడ మేమందరం ఉంటాం కదా, అందుకనేసే వచ్చింది. ఇదండి మా పిన్ని వాళ్ళ ఊరైతే చాలా బాగా జరుగుతుందండి. నేను చిన్నప్పుడు చూశాను. ఇక్కడ వచ్చేసి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. మీకు లాస్ట్లో అయితే చెప్తాను, చెప్పడం కాదు చూపిస్తాను. చాలా భయంకరంగా ఉంటుంది. నాకు నమ్మకంగా బాగా పూజ చేస్తారు. నాకు అలా బ్లడ్ అదంతా చూసినప్పుడైతే కొంచెం భయం వేస్తుంది. ఇంకా అంతకు మించి అయితే ఏం లేదు. మా ఆయన వెళ్తానని అన్నారండి ఊరికి. షాప్కి వెళ్ళారు మా ఆయన. అటు నుంచి ఈవినింగ్ అట్లా వెళ్తాను అని చెప్పారు. కానీ మా పిన్ని అయితే అరిచిందిరా అనేసి. నాకు హెడేక్ అండి, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. అందుకు మా పిన్ని వచ్చేసి ఇంట్లోనే ఉంటే అట్లా వస్తేనే కదా బయటకి, అందరిలో ఉంటేనే నీకు తలనొప్పి అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది, బాగుంటుందని చెప్పింది. ఇంకా మా పిన్నికి అయితే ఎదురు చెప్పలేనండి నేను. మా పిన్ని అంటే చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి కూడా ఈమె దగ్గరే చాలా సార్లు అక్కడే ఉంటాను. మా పిన్ని దగ్గరే పెరిగాను చిన్నప్పటి నుంచి. ఆమె ఎలా చేస్తుందో వంటలు అన్నీ అలానే నేను నేర్చుకున్నాను. మా అమ్మ దగ్గర అయితే నేను ఏం నేర్చుకోలేదండి, మా పిన్ని దగ్గరే నేర్చుకున్నా. పెళ్ళికి ముందు కూడా నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని బెంగళూరులో. కొన్ని రోజులు ఉన్నాను. తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత వచ్చేసాను ఇటు. ముగ్గురు కూడా చాలా బాగా చూసుకుంటారండి మా పిన్ని వాళ్ళంతే, మా బాబాయ్ వాళ్ళు కూడా అంతే, చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఇంట్లో ఫస్ట్ ఆడపిల్లని నేను. నా తర్వాతని ఇంకా చాలా ఏళ్ళకి మా చెల్లెలైతే పుట్టింది, లావణ్య. ఇక్కడ జాతర అయితే జరుగుతుందండి. మేము ఇంటికి వెళ్ళేసి జ్యూస్లన్నీ తాగేసి తర్వాత జాతరలోకి అయితే వచ్చాము. చూసారు కదా లైటింగ్స్ అయితే ఎంత సూపర్గా ఉంది కదా. చాలా బాగా జరుగుతుందండి జాతర. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలుసుంటుంది. ఇక్కడైతే ఆడవాళ్ళందరూ ఏదో చేస్తున్నారు. ఇక్కడ జక్కీకి వేస్తారంటారు. అటు సైడ్ మగవాళ్ళందరూ వేస్తున్నారు, ఇటు సైడ్ ఆడవాళ్ళు. ఇంకోసారి
జాతర అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ చౌడేశ్వరి అమ్మవారికి ఒక మేకనైతే బలిస్తారు. మేక మోసుకుంటూ వస్తారండి. ఊరు మొత్తం తిరుగుతారంట. జ్యోతుల్ని ఎత్తుకొనేసి తెల్లవారే వరకు తిరుగుతూనే ఉంటారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అమ్మవారిని ఊరంతా తిప్పుకొని వస్తారండి. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ మేకనైతే బలిస్తున్నారు చూడండి. ఈ జ్యోతులు వచ్చేసి 3 ఇయర్స్కి ఒక్కసారి చేసుకుంటారండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బంధువులందరికీ చెప్పుకొని మేకల్ని కోసుకుంటారు. ఇంటింటికి చాలా బాగా చేసుకుంటారండి. ఇక్కడ మేకను బలిచ్చేసిన తర్వాత ఇంకా జ్యోతులనైతే బయటకు తీసుకొస్తున్నారండి. ఈ జ్యోతులని చేతులతో కూడా ముట్టుకోరండి వాళ్ళు. అట్లనే పట్టుకోకుండానే వాళ్ళు అలా ఎగురుకుంటూ మార్నింగ్ వరకు కూడా ప్రతి ఒక్క ఇల్లు కూడా మిస్ అవ్వకోకుండా ఊరు మొత్తం తిరుగుతున్నారు. ఇక్కడ చూడండి, అమ్మవారిని అయితే బయటకు తీసుకొచ్చారు. ఇంకా అమ్మవారి వాహనాన్ని అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ 3 ఏళ్ళకు ఒకసారి అమ్మవారిని బయటకు తీస్తారండి. ఇందుకోసం అయితే ఇక్కడ ఉన్న జనాలందరూ చాలా ఎదురు చూస్తూ ఉంటారు ఈ జ్యోతుల కోసము. అమ్మవారి వాహనం అయితే బయలుదేరుతుందండి. ఇక్కడ మేము కూడా టెంకాయ కొట్టించేసాము. టెంకాయ కొట్టించేసి ఇంకా అమ్మవారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. కాసేపు తిరిగాము. ఇంకా నిద్ర వచ్చేస్తుందండి. ఇంకా వెళ్ళేసి ఇంట్లో అయితే పిల్లలందరూ ఉన్నాం కదా, అందరూ ఎప్పుడు కలవము, చాలా రోజులు కలిసాము. ఫస్ట్ నిన్ను తీస్తామమ్మా, తీస్తామమ్మా. తిట్టానమ్మా. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పమ్మా. అమ్మవారి ఊరేగింపు అయితే అయిపోయిందండి. ఇంకా అమ్మవారు అయితే ఇక గుడి దగ్గరికి అయితే వచ్చేసారు. ఇంకా ఇక్కడ తడి బట్టలతో నిలబడ్డారు కదా అండి వీళ్ళంతా. అమ్మవారికి ముక్కునేసి ఇక్కడ దబ్బలంతో కుచ్చిపించుకుంటారంట అండి. నోట్లో ఇట్లా చెక్కులు ఉంటాయి కదా, చీక్స్, ఒక సైడ్ ఇలా కుచ్చుతారు. దబ్బలంతో కుచ్చేసి అంటే ఇక్కడున్న వాళ్ళ నమ్మకం అండి అది. పిల్లలు కాని వాళ్ళు, పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా బాగా అయిపోతుందంట.
ఆడవాళ్ళు అయితే అలా చీక్స్ పైన చెక్కించుకుంటారండి చెక్కులకి. ఇలా మగవాళ్ళు అయితే ఇలా చెస్ట్ పైన ఇలా గీసారు కదా, బ్లడ్ వచ్చింది చూడండి వాళ్ళందరికీ. అక్కడ కడ్డీలతో ఇలా పొడుచుకుంటారండి. అమ్మ భయంకరంగా ఉంటుంది చూడడానికి. బ్లడ్ చూస్తేనే భయం వేస్తుందండి. వాళ్ళు నమ్మకంగా చేసుకుంటున్నారు అమ్మవారికి మొక్కునేసి. ఇంకా జ్యోతులు అయితే అయిపోయాయండి. ఇక్కడ చలిబిండి ఉంది కదా, అది ఇంటింటికి పంచుతారండి. ఆ ప్రసాదంగా ప్రతి ఒక్క ఇంటికి పంచుతారు ఆ చలిబిండినైతే. ఇక్కడ జ్యోతులు అయితే అయిపోయాయండి. మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంట్లో వచ్చేసి వెజ్ చేస్తున్నారండి. గురువారం కదా, మేము తినము నాన్ వెజ్, అందుకనేసి వెజ్ పులావ్ చట్నీ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా మా అల్లరి చూడండి ఇక్కడ. నిహారిక ఏమైంది? నిహారిక నిహారిక మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. ఏమైందిరా? మిస్ అయిపోయింది. ఈ పాప లాల్గా పోయి చిక్కుతాందా? ఎందుకు పట్టుకుంటావు మా పిల్లలతో? గడగడ ఏంద్ర గడగడ ఇప్పుడు చెప్పరా గడగడ గుడుగుడలు ఆడతాయా? మొత్తం కష్టపడిపోతుంది. ఏందత్తా ఇది? నాకు ఇచ్చే నేను తాగిస్తా. అరే 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 తీరా. వెజ్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ. బయట అయితే ఇక్కడ మేకలు కోసారు కదా అండి, అవి అయితే చేస్తున్నారు, మటన్ చేస్తున్నారు బయట అంతా. ఇంకా మేము థర్స్డే తినని వాళ్ళకు వెజ్ ఇక్కడ. మేమైతే వెళ్ళిపోదాం అనేసి వచ్చాము. ఒక రోజు చూసుకునేసి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇంకా అందరు ఉండేసరికి 3 days ఉండిపోయామండి. మా అత్త అసలు పంపించలేదు మమ్మల్ని. రాక వచ్చారు, ఉండండి అన్ని బాగా చూసుకొని బాగా ఎంజాయ్ చేసి వెళ్ళండి అనింది. ఇంకా పిల్లలతోటైతే మేము మామూలుగా లేదు అసలు. ఇంకా బయటకంతా తిరిగేసి వచ్చాము. మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతానండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేసి అనీస్ వరల్డ్ ఛానల్ని ఇంకొంచెం ముందుకు నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉంటానండి, బాయ్.